సో అవుట్ ఆఫ్ ది టాపిక్ అనుకోండి, కానీ నేను ఇందాకే అడుగుదాం అనుకున్నా, అనుష్క గారితో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్. ఆవిడని నేను సూపర్ అప్పటి నుంచే చూస్తున్నా, చిన్నప్పటి నుంచి. ఆవిడలో బాగా నచ్చేది ఏంటంటే చాలా వినయంగా ఇలా ఉంటారు కదా. మీకు దగ్గర నుండి చూసుంటారు కాబట్టి ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఆవిడ? నేను ఫస్ట్ బాహుబలికి చూసా. ఓకే, లైవ్ లో. బాహుబలిలో మీరు యాక్ట్ చేశారా? అంటే యాక్చువల్గా నాకు అసలు వర్క్ ఎలా ఉంటుందో ఏంటో తెలుసుకోవడానికి నేను బాహుబలికి వెళ్ళా. ఒక 2 years నేను దగ్గరుండి మొత్తం షూటింగ్ అది అందులో యాక్ట్ చేశారు. చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అలా భట్టుడి క్యారెక్టర్లో అట్లా 2-3 చోట్ల కనబడతాం. అన్నాడు నాకేంటంటే రాజమౌళి గారు వర్క్ ఎలా చేస్తారో ఏంటో అబ్జర్వ్ చేయాలి, ఇది ఎక్కువ. అలాగా చూస్తున్నప్పుడు అనుష్క గారిని అప్పుడు ఆవిడని లైవ్ లో చూసి అంతే, అది మీరు అన్నట్టే చాలా పొలైట్ అండ్ కైండ్, వెరీ కైండ్. ఆఫ్టర్ ఘాటీలో కూడా ఆవిడ సేమ్ అట్లానే. అంటే ఎంత రెస్పెక్ట్ వర్క్ అంటే, నిజంగా వర్క్ అన్న రెస్పెక్ట్, ఎదుటి మనిషి అన్న ఎంత రెస్పెక్ట్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మన స్థాయి కాదు అన్నప్పుడు చిన్న ఏదైనా అసలు నెవ్వరు అసలు ఆవిడలో కనబడలేదు. నేను దానికి అసలు మెస్పరైజ్ అయిపోయి నేను అసలు నిజంగా అందుకే ఆ స్థాయిలో ఉంటారు వాళ్ళు. బికాజ్ మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అన్నది పాటిస్తే మనం ఇంకా ఎదుగుతూనే ఉంటాం. అలా ఇంకా ఆవిడ ఇంకేం చెప్తుంది, ఇంకా అలా ఉన్నప్పుడు ఆవిడ అలా చూసి ఇష్టపడ్డం, అలాగా ఆవిడని ఆరాధించడం తప్ప ఏమి లేదు ఇంకా. అంటే ఆవిడ క్వాలిటీకి, ఆవిడ డెడికేషన్, ఆవిడ క్వాలిటీకి. ఆవిడకి మీకున్న ఒక కామన్ థింగ్ ఏంటో చెప్పండి. కామన్ థింగ్ హైట్ ఏమో. జోక్ జోక్ అంటే కామన్ థింగ్ ఆవిడకి పెళ్లి కాలేదు, మీకు ఇలా తగులుకున్నారేంటండి? మ్యారేజ్ టాపిక్ ఏంటండి? ఇంటర్వ్యూ తర్వాత మీకు మ్యారేజ్ ప్రపోజల్ రావాలి అంతే కదా రాజ్ కుమార్ గారు? మనమే సెట్ చేద్దాం. పాపం ఎన్ని సంవత్సరాలు కదండి, మంచోళ్ళకి అవకాశాలు అలాగే వస్తాయి. కొద్దిగా చేంజ్ చేద్దాం, ఇది ఎటు నుంచి ఎటు వెళ్ళేలా ఉండొద్దు. సో మీకు ఏ హీరోయిన్ చూసినా ఆర్ హీరో పర్సనల్ లైఫ్ వాళ్ళని చూసినప్పుడు బాగా ఇన్స్పైరింగ్ గా, మనం కూడా వాళ్ళలాగా మంచిగా ఎంత ఎదిగినా ఒదిగుండాలనిపించే క్యారెక్టర్ కానీ, లేకపోతే వాళ్ళని చూసి ఒక ఇన్స్పైరింగ్ థింగ్ అనిపించేలా? చిరంజీవి గారేనండి. అవునా? ఇందాకే అన్నప్పుడే అనుకున్నా నేను. ఫస్ట్ నుంచి ఆయనే ఇన్స్పిరేషన్ అసలు సినిమాలకి. ఈ రోజు కూడా ఇంట్లో ఉంటే ఆయన సాంగ్సే పెట్టుకొని ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారు ఆ డాన్స్ మూమెంట్ లో, ఆ సినిమాలో ఈ సినిమాలో. ఆయన హీరోయిన్ తో పేర్ చేసేటప్పుడు కూడా అందులోనే ఆయన మొన్న రీసెంట్ గా అన్నారు శ్రీనివాస్ గారు, చిరంజీవి గారు చూడండి హీరోయిన్స్ డాన్స్ చేసేటప్పుడు కూడా ఎంత కేర్ఫుల్ గా ఆయన హ్యాండిల్ చేసేటప్పుడు కూడా ఆయన రెస్పెక్టే కనపడుతుంది, కానీ ఏదో అట్లా ఏం కనపడలే అసలు. ఆయన చేసేటప్పుడు కూడా ఆవిడ ఈక్వల్ గా ఆ హీరోయిన్స్ కి ఇచ్చి ఇంపార్టెన్స్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అబ్జర్వ్ చేస్తాను. అంత ఇష్టం. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం ట్రోల్ ఎక్కువ అవుతున్నట్టున్నారు కదా, అంటే వయసుకు తగ్గట్టుగా క్యారెక్టర్స్ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు మీసాల పిల్ల సాంగ్ ఆయన మహాశకరం అండి. ఆయన ఎదిగేటప్పుడు ప్రతిసారి ఎదుర్కొన్నారు ఆయన. ఆయన ఎక్కడైనా ఆగారా? ఆయన ఎక్కడైనా ఆగారా? కామన్ అవి ఎప్పుడు ఆగలేదు, ఎప్పుడు ఆగరైనా నో డౌట్. అందులో అనే వాళ్ళు ఏముందిలే. ఆ హీరోయిన్స్ కూడా చిరంజీవి సారే కాకుండా విజయశాంతి మ్యామ్ గానీ, రాధా గారు కానీ, నేను వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తారు. రమ్య కృష్ణ మీకు పేరున్నట్టుంది కదా జూనియర్ విజయశాంతి అని చెప్పేసి. మేబీ నేను ఎక్కువ ఆ సాంగ్స్ అన్ని అలా రీల్స్ లో చేయటం వల్ల అలా పిలుస్తారు ఆవిడ జూనియర్ విజయశాంతి అని. వాళ్ళు కూడా వెరీ హార్డ్ వర్కింగ్. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తాను కూర్చొని. వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేశారు, శ్రీదేవి గారు కానీ చేశారు కాబట్టి వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు, అర్థమైపోతుంది. రమ్య కృష్ణ గారు కానీ, ఇప్పుడు కుమారి గారు హార్డ్ వర్క్ చేస్తారు. ఇది రోజు సోజిని గారు మీకు ఎవరు ఇష్టం? అలా మహేష్ బాబు. కానీ అందుకే సైలెంట్ గా ఉంటారా? నిజంగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకుంటారా ఏంటండి మీరు? లేదండి, మామూలుగా అంటున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మహేష్ బాబు. ఎందుకని? ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి ఆయనలో మీకు నచ్చింది? అంటే నాలాగే సైలెంట్ గా ఉంటారు. తెల్లగా ఉంటారని నాలాగే సైలెంట్ గా యాక్ట్ చేస్తారు. అంటే అవసరం ఉంటేనే మాట్లాడతారు ఆయన.
డబ్బల రాళ్ళు మీ ఉద్దేశం అదేనా అండి, వీళ్ళిద్దరు మాట్లాడతారనే కదా? బేసిక్ గా కూడా అసలు ఊరికే మాట్లాడను, అవసరం అయితే మాట్లాడతా. ఓకే. వీళ్ళు ఏదైనా జోక్స్ వేస్తే నవ్వుతా, ఏదైనా ఆయన మీద సెటైల్ వేసిందంటే ఓ 10 సార్లు నవ్వుతా. మహేష్ బాబు గారు అంటే ఈజీగా చెప్పేశారు కానీ వీళ్ళిద్దరిలో మీకు బాగా 1% ఎక్కువ నచ్చే వ్యక్తి ఎవరు వీళ్ళిద్దరిలో? ఏం కాంట్రవర్సీ ఒక నిమిషం ఉండండి చెప్తాం. అంటే బేసిక్ గా ఇద్దరు ఇష్టమే. ఇదేంటంటే ఆయనకి ఏదైనా ఇప్పుడు నేను టేక్ సరిగా చేయకపోయినా, నాకు నోరు తిరగకపోయినా ఉంటాయి కదా టంగ్ ట్విస్టర్ డైలాగ్స్, ఇది బాగా నేర్పిస్తుంది ఓకే కుమారి. అండ్ డాన్స్ లో కూడా నాకు ఈ రీల్ చేయాలి, ఈ డాన్స్ స్టెప్స్ నేర్పించంటే ఖచ్చితంగా నేర్పిస్తారు. ఆయన ఏమో నేను ఎప్పుడైనా డల్ గా ఉన్నా, డౌన్ అయిపోతున్నా, చెయ్యి వర్క్ చెయ్యి అది ఇదని చెప్తారు. అంటే ఒక లేపుతారు అన్నమాట పైకి, సపోర్ట్ ఇచ్చి, ఒక హ్యాండ్ సపోర్ట్ ఇచ్చి లేపుతారు. అంటే ఇప్పుడు ఆవిడ మధ్యలో ఉన్నారు, చెరొక భుజం మీద తను మేము అలా లిఫ్ట్ ఎలా మధ్యలో ఉండి మమ్మల్ని బ్యాలెన్స్ చేసిద్దో ఇప్పుడు ఆవిడని కూడా మేము చెరొక అంటే ఓ చిన్న పిల్లలాగా, అంటే అలాగా చూస్తారన్నమాట. నేను వాళ్ళిద్దరు కన్నా చిన్నదాన్ని కాబట్టి చిన్నపిల్లల మరి అది ఇదని పిలుస్తున్నారు మీరు కుమారి గారు. అది బాండింగ్. ఇందాక మీరు బాండింగ్ కనబడట్లేదు అన్నారు కదా, అదే ఇది. ఇప్పుడు సి అంటే క్యారెక్టర్ చేసి చేసి కూడా మేము అది అలవాటు అయిపోయింది. అది ఇది అనేది అలవాటు అయిపోయింది. అక్క చెల్లెలు అంటే అంతే ఉంటారు. బాండింగ్ మీరు అడిగారుగా ఏది కనపడట్లేదని చూపించేస్తున్నానండి. చూడకపోతే కొట్టేలా అన్నారు శ్రీనివాస్ గారు. ఏంటి బాబా బాబా, నిజంగా ఒకరు లేకపోతే ఇంకొకరు కష్టమే కదా. వెలితిగా ఉంటది ఖచ్చితంగా. ఎక్కడికన్నా బయటికి వెళ్ళాల్సినప్పుడు ముగ్గురు వెళ్ళాల్సిన చోట తిని మిస్ అయినా లేదా నేను మిస్ అయినా అలా వెలితిగానే ఉంటది. ముగ్గురు కలిస్తేనే బాగుంటది. ఇప్పటిదాకా అసలు అలా చేయలేదు కాబట్టి ఇంకా తెలియదు. ట్రయాంగిల్ లో ఒకే అన్ని యాంగిల్స్ ఎలా అంటే బేసిక్ అలాగా అలా ఫిక్స్ అయ్యి ఉంది కదా కాన్సెప్ట్ అంతా, అందరిలో వీళ్ళ ముగ్గురు అని ఫిక్స్ అయ్యి ఉంది కదా, ఒక కలర్ఫుల్ గా ఉంటది. పూర్తిగా కాన్సెప్ట్ చేంజ్ చేసే ఆలోచన లేదా మీకు? వేరేది చేయాలి కానీ అంటే మేమే మళ్ళీ వేరేది చేయాలి. ఆబ్వియస్లీ ఫ్యామిలీ స్టోరీస్ కాబట్టి అందులోనే చాలా వేరియేషన్స్ చేసాం. కంప్లీట్ షిఫ్ట్ చేయాలంటే ఆ కథ దొరికితే ఖచ్చితంగా చేస్తాం. ఆ కథ దొరకాలి. కొన్ని కథలు ఉన్నాయి, ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అనేది ఒకటి ఉంది. కాకపోతే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే కథనే చూస్తారు కానీ ఆడియన్స్ క్యారెక్టర్ని అలా జడ్జ్ చేయరు అనేది ఒకటి ఉంది. చేసి చూడాలి. ఫ్యామిలీ కామెడీ నెవర్ ఎండింగ్ కాబట్టి అది హిట్ కాంబినేషన్. అది ఎప్పుడు హిట్ కాంబినేషన్. కానీ మీ దగ్గర నుంచి ఏదైనా కొత్తగా మీరిద్దరికి ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీళ్ళకి స్పెసిఫిక్ గా ఏదైనా చేయాలంటున్నారు. అప్పుడు కొంచెం దీనికి గ్యాప్ ఇచ్చి చేయాలి, లేదంటే ఆడియన్స్ ఇందులోనే ఉండిపోతారు. లేదు అలా ఏం లేదండి, కథ దొరికితే చేయొచ్చు. ఎందుకంటే మనం ఇంతకు ముందు చూసుకుంటే జగపతి బాబు గారు వీళ్ళందరూ పేర్స్ గా చేసి మార్చిన కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో మీరు కూడా చేయొచ్చు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే అయితే చూసేవాళ్ళం కదా, నేను ఒక ఆడియనే కదండి. ఒకటి చేయండి, ఒకటి అట్లా వదిలిపెట్టండి, చూద్దాం ఏం జరుగుద్దో. మార్చేసారు కొత్తగా అంటే మరి క్యారెక్టర్స్ మారిస్తే కష్టమేమో కానీ స్టోరీ మారిస్తే ఏముంది చెప్పండి, మార్చేయచ్చు. క్యారెక్టర్స్ కూడా మార్చాలి, మార్చి ఒకసారి ఈవిడ నేను చెల్లిగా ఇది మరి కంప్లీట్ కాంట్రాస్ట్ అంటే ఘోరమైన కాంట్రాస్ట్. అన్నయ్య కానీ అలా చేసి ఒప్పించేవంటే కనుక వద్దా కట్టండి అయితే అచ్చా వేయకండి, ఎందుకు వచ్చింది మళ్ళీ. నేను ఏదో ఎగ్జాంపుల్ గా చెప్తాను, ప్లీజ్ మళ్ళీ. కానీ మరీ ఘోరంగా అట్లాంటి కాంట్రాస్ట్ అయితే యాక్సెప్ట్ చేయలేను, నేనే చేయలేను, ఇంకెవరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? సో అది కష్టం. సో ఫ్యామిలీ బండి సిరీస్ నుంచి మీకు బాగా అత్యంత ఇబ్బంది పెట్టిన కామెంట్ ఏంటి ఇప్పటి వరకు? పాజిటివే తీసుకుంటాం, చదవరా? పాజిటివే చదువుతాం, బేసిక్ ఎవరు పెట్టలేదండి అంతలా. పెట్టలేదా అంటే ప్రమోషన్ చేస్తే అలా ఎందుకన్నా మీకు ఇవన్నీ అంటారు తప్ప ఇలా చెత్తగా ఉంటారు అలా ఎప్పుడు అనలే. ఉంటారు, ఒకవేళ ఉన్నా కూడా పాపం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ, చాలా తక్కువ. మీరు రీసెంట్ గా రిలీజ్ అయిన దాంట్లో చూసినా కూడా మీకు ఒక్కటి కూడా నెగిటివ్ కనిపించదు. డిలీట్ చేస్తున్నారు? లేదండి, కంప్లీట్ యాక్సెస్ కంప్లీట్ డిలీట్ చేయడాలు అట్లాంటి ఎప్పుడు లేవు. అట్లాంటి ఏం లేవు. ఎంతో మంచి ఫ్యామిలీ అయినా మనీ ఇష్యూస్ వస్తే పెద్ద పెద్ద గొడవలే అయిపోతాయి, రాజ్యాలే గురిపోతాయి. మీకు అట్లా మీ సిరీస్ నుంచి మీ టీం నుంచి మనీ వల్ల ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏమైనా? ఆ విషయంలో ఆయన సిన్సియర్, మాకు అలాంటి ఇబ్బందులు కూడా లేవు. ఆయన సైలెంట్ గా వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఆన్సర్ కోసం, తెలుసా? ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు శాలరీస్ విషయంలో. శాలరీసే తీసుకుంటారా మీరు?
ఇబ్బంది పెట్టలేదు ఒక్కసారి కూడా. నిజంగా అయితే అంటే మా కంపెనీ మాకు అసలు ఎప్పుడు ఆపేది ఉండదు. ఉమ్, ఎప్పుడు పడినా విత్ ఇన్ 1 hour వెంటనే వెళ్ళిపోతుంది. 1 hour కూడా కాదు, విత్ ఇన్ 5 minutes నాకు. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతాది ఏదన్నా. ఉమ్, పాప ఆయనకి ఏంటంటే అయ్యో ఆడపిల్లలు అన్న ఫీలింగ్ అలా ఏం కాదు. అలానే ఇంకోటి ఏంటంటే నిజం చెప్పు, అది కూడా ఒకటి ఏంటంటే మనం చేసిన పనికి డబ్బులు తీసుకోవడం అన్నది ఒక గౌరవం, అది వాళ్ళకి దక్కాలి. ఇప్పుడు అది పెరగాలి. ఎస్ అదే కదా కాన్ఫిడెన్స్. ఎస్ మేము ప్రూవ్ చేస్తున్నాం అన్నది. అది నేను అనుభవించాను కానీ నాకు తెలుసు అది. ఓకే. ఇప్పుడు నీ స్థాయి ఏంటి అనేది తెలిపేది ఎప్పుడు కూడా రెమ్యునేషన్. ఆ రెమ్యునేషన్ పెరుగుతోంది అంటే అది ఇచ్చే బూస్ట్ ఇంకేం ఉండదు. సో అందుకు అది కావాలి వాళ్ళకి. ఉమ్, మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏంటండి మొత్తంగా గుర్తుందా మీకు? నా ఫస్ట్ రెమ్యునేషన్ 1500 మా తెలుగు వన్లో. 1500? ఎస్ ఓ, ఎస్. అప్పుడు ఆ స్థాయికి అదే కరెక్ట్. ఇప్పుడు మనకి మనం ప్రూవ్ చేసుకోకుండా మనం వేలు అడగడం కరెక్ట్ కాదు. యాక్సెప్టెన్స్ ఉంది చూడండి, ఎస్ అది చాలా గొప్ప విషయం. మీకు అదే కరెక్ట్. నేను బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు కూడా జాబ్ చేశాను. అప్పుడు నాకు మంత్లీ 1000 వచ్చింది. జాబ్ లో 1000 వచ్చిందా? అవునా? ఏం జాబ్ చేశారు అప్పుడు? ఐ మీన్ ఓకే మీకు చెప్పండి. టైప్ రైటింగ్ కూడా నాకు వచ్చు అనమాట. అప్పుడు చదువుకుంటూ చేసేదాన్ని. 1000 రూపీస్. మీకంటే 500 తక్కువేనండి. మీకు సౌజన్య గారు ఫస్ట్ రెమ్యూనరేషన్? రెమ్యునరేషన్ కాదు, ఫస్ట్ జాబ్ చేసేదాన్ని. అప్పుడు ఎంత నీది శాలరీ? 8000. మంత్లీ 8000. మీ అందరికంటే ఎక్కువ టాప్. సో ఫస్ట్ రెమ్యూనరేషన్ 1500 నుంచి ఇప్పుడు లక్షల్లో చూస్తున్నారంటే అదే మరి కష్టపడితే అది వస్తుంది. రావాలి కూడా. అది రానప్పుడు కొంచెం కష్టమే కదా చూడడానికి కూడా, ఇబ్బంది ఉంటుంది. మనం అంత కష్టపడ్డప్పుడు దానికి తగిన ఫలితం వస్తే హ్యాపీగా ఉంటుంది కదా. ఎస్ అది ఒకటి మీకు ఇప్పుడు దక్కింది, ఈయన ఇచ్చారు. అవును. ఆ రెస్పెక్ట్, ఆ ప్లేస్, ఇవ్వడం కదా వాళ్ళ హార్డ్ వర్క్. అదే మీ ఆ రెస్పెక్ట్, ఆ ప్లేస్ ఆయన అక్కడ పెట్టారు మిమ్మల్ని, మీరు చేసిన హార్డ్ వర్క్ కి అంటున్నా. అంతే కదా? వాళ్ళు చేస్తే వాళ్ళకే వస్తుంది. అవును. అవును, కొట్టేలా ఉన్నారండి. ఇంకోసారి నేను తలూపితే. లేదు, అవునని చెప్తున్నా. సో నాకు ఒక కోరిక, ఒక వారానికి 2 వీడియోలు కుదిరితే తప్పకుండా మాకు చేయాలని ఉందండి. లేదు దీన్ని కొంచెం లెంత్ పెంచితే బెటర్ అని నా థాట్. ఓకే, నేను ఈ 2 క్వశ్చన్స్ ప్రతి ఒక్కరిని అడుగుతా, మ్యాండేటరీ. సో మీ ముగ్గురిని కూడా అడుగుతా, మీరు కూడా చెప్పాలి పర్సనల్ గా. మీకు ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి త్రూ అవుట్ ది జర్నీ ఇప్పటి వరకు? యాక్టింగ్ చేస్తూ ఉండడం. యాక్టింగ్ చేస్తూ ఉండడం. యాక్టింగ్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ. అది లేను. సారీ డాన్స్ చెప్పండి. చెప్పు చెప్పు చెప్పు. డాన్స్, యాక్టింగ్ ఆ 2 చేసేటప్పుడు నాకు అది తప్ప ఇంకేం గుర్తుండదు. అంతే. కొంచెం అతిశయోక్తిగా ఉండొచ్చు కానీ నిజం అది. ఇష్టమైన పని చేసేటప్పుడు ఎవరికైనా అంతే. సౌజీ నువ్వు చెప్పరా? మీకేంటి? షూటింగ్ కి వెళ్ళడం అంటే ఇష్టం. అది కూడా ఫ్యామిలీ బండి షూటింగ్. ఆన్సర్ ప్రిపేర్డ్ ఉన్నారా మీరు? లేదు అంటే బాగుంటది కదా, అందుకని పాప వాడికి ఇష్టం. జాబ్ వదిలేసుకుని మరి వచ్చారు కదా, ఇష్టం ఉంటుంది. సో మోస్ట్ సాడెస్ట్ ఏంటి అలా? ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి అలా? సాడెస్ట్ మూమెంటా? ఏం లేదని అంత సాడ్ అయిపోయిన మూమెంట్స్ ఏం లేవు అసలు. ఎప్పుడు ఆడలేదా కూర్చొని? వావ్. అంటే ఇప్పుడు నేనేంటి అనేది నాకు తెలిస్తే ఏడాల్సిన పని ఉండదు. అంటే ఇలా ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి గారు, వీళ్ళు వాళ్ళు ఏంటి అని మనం నేర్చుకుని వాళ్ళని చూస్తూ అలా ప్రవర్తిస్తే మనకు ఆ సాడెస్ట్ మూమెంట్ రాదు. నేను అది బిలీవ్ చేస్తా, మా వాళ్ళు కూడా అదే బిలీవ్ చేస్తారు. బేసిక్ ఏదైనా మనం ప్రూవ్ చేసుకుందాం, ప్రూవ్ చేయాలంటే పని చేయాలి, పని ఎలా క్రియేట్ చేసుకోవాలి, పని ఎలా నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని ఎలాగా చెప్పాలి, ఇదంతా మనం చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతూ ఉంటాం. డెవలప్ అవుతూ ఉన్నప్పుడు మనకి మనీ వస్తుంది, ఫేమ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. మన పని మనం చేయకుండా ఏడిస్తే అంతకన్నా దరిద్రం కూడా ఏముండదు. మీకేంటి అలానే సాడెస్ట్? అంటే మీరు వర్క్ పరంగా జర్నీ ఏదైనా ఉండొచ్చు, లైఫ్ జర్నీ, వర్క్ లైఫ్ జర్నీ. ఆ లైఫ్ జర్నీలో ఒక బాధాకరమైన విషయం ఉంది కానీ అది నేను షేర్ చేయదలుచుకోలేదు. కానీ ఒక మనిషికి మటుకి వాడు ఎదగాలన్నా, తెలివిగా బిహేవ్ చేయాలన్నా, షైన్ అవ్వాలన్నా దెబ్బ తగలాల్సింది. తగిలితేనే స్ట్రాంగ్ అవుతాడు. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే మెత్తగా ఒక దగ్గర ఉండిపోతావు తప్ప నువ్వు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే నువ్వు అంత స్ట్రాంగ్ అవుతావు, నువ్వు అంత తెలివిగా ఆలోచిస్తావు, నీ బుర్ర పని చేసిద్ది. అదే
సో మీకు అలాంటి దెబ్బ తగిలింది తగిలే ఇలా చేయను. ఇలాంటి టాపిక్స్ మేము ఇప్పుడు మాట్లాడుకోలేదు నాకు కూడా కొత్తగా ఉంది అని. బాధ లేని మనిషి ఉండరండి. అది మాత్రం నిజం. కానీ అది భయపడో బాధపడో దెబ్బ తగలకుండా ఉంటే నువ్వు ఎప్పటికీ అక్కడే ఉండిపోతావు. నువ్వు జర్నీ చేస్తా ఉంటే దెబ్బలు తగులుతా ఉంటే అందులో నువ్వు ఇప్పుడు ఈ రోజు నువ్వు బాధ కలిగితే ఈ ఒక రోజు ఏడుస్తావు, రెండో రోజు అది కొంచెం తగ్గిద్ది, మూడో రోజు తగ్గిద్ది, నాలుగో రోజు ఇంకా తగ్గిద్ది. నువ్వు వాటిని ఎదుర్కొంటూ వెళ్తేనే షైన్ అవుతావు, లేదంటే అక్కడే ఉండిపోతావు. ఇంత ఉంది పాడ్కాస్ట్ పెట్టచ్చు కదా. ఎందుకు చాలా మంది ఉన్నారు కదా. సో మీకు నాకు కూడా అంతే లైఫ్లో ఉంది, కాకపోతే డైలీ వైజ్ అంటే అలవాటు అయిపోయింది. దాన్ని ఏమంటారు, ఎదుర్కోవడం అవన్నీ టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా హ్యాండిల్ చేయగలను అన్న నమ్మకం వచ్చేసింది నాకు. సో ఇప్పుడు హ్యాండిల్ చేసేస్తున్నారు అట్లా. చేసేస్తున్నా. లేని మనిషి అంటే ఉంటాడు, కానీ ప్రతి సిచ్యువేషన్ అలాగా నేర్పించేస్తుంది ఇంకా. చాలండి. సో ఫైనల్ గా మీ ఆడియన్స్ కి, మీ ఫ్యాన్స్ కి, వాళ్ళకి ఏమైనా మీరు ప్రేమగా చెప్పాలనుకుంటే కెమెరా చూసి చెప్పచ్చు. యూ కెన్. నవ్వుతారు ఏంటండి పాపం. ఆడియన్స్కి ఏం చెప్తుంది, థ్యాంక్స్ తప్ప ఏం చెప్పగలం. అండ్ మమ్మల్ని ఎంత అభిమానిస్తున్నందుకు మేము ఎప్పుడు మీకు కృతజ్ఞతగానే ఉంటాం. అదొకటి. మాకు వీలు కుదిరినప్పుడల్లా మిమ్మల్ని ఏదో రకంగా ఎంటర్టైన్ చేస్తాం. నెక్స్ట్ మూవీస్లోకి వెళ్ళినా కూడా మీరే మా బలం, మీకోసమే మేము యాక్ట్ చేస్తాం. అంటే డబ్బులు కూడా తీసుకుంటాం, కాకపోతే ఏంటంటే మెయిన్ మోటివ్ ఆడియన్స్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చెప్పాలా, మామ అంటారా మీరు? మా కెప్టెన్ మాటే మామ అంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఏదైనా బాధలో ఉన్నా, ఆఫీస్ నుండి విసిగిపోయి వెళ్ళిపోయినా కూర్చొని మీ సిరీస్ పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు నవ్వుకోవచ్చు అనే నమ్మకం మాకు ఇచ్చినందుకు, ఇంకా అదే కొనసాగిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మాకే కాదు నవ్విచ్చే అందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అందరికీ కూడా మేము ఈవెన్ మాతో మన మీకు లాస్ట్ టైం చెప్పాను, మన కమిషనర్ గారు సుధీర్ బాబు గారు ఐపీఎస్, ఓకే, ఆయన రీసెంట్గా మమ్మల్ని ఇన్వైట్ చేసి మీరు చాలా బాగుంటాయి నేను చూస్తానని చెప్పి ఆయన ఆఫీస్కి పిలిపించుకుని బొకే ఇచ్చి మమ్మల్ని సత్కరించి మిగతా ఆఫీసర్స్ కూడా చెప్పారు, అంటే మీరు చూడండి కొంచెం రిలాక్స్గా ఉంటుంది మైండ్, మీరు ఏవో కేసుల్లో అట్లా ఉంటారు కదా, అప్పుడు ఆ రిలాక్సేషన్ కావాలి, వీళ్ళు చాలా బాగుంటుంది. ఆయన పర్సనల్గా పిలిచి అప్రిషియేషన్ ఇచ్చారు మాకు. సో ఎందుకంటే అంత బాగా కనెక్ట్ అయ్యింది. ఆ కనెక్టివిటీ ఎప్పటికీ పోకూడదు అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమే కాదండి, సోషల్ మీడియాని వేదికగా చేసుకొని నవ్విచ్చే వాళ్ళందరికి కూడా అందరం థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ వెనక ఎంత బాధ ఉన్నా కూడా వాళ్ళ వల్ల మనం అది మాత్రం నిజమండి బాబు. నేను ఈ మధ్య చాలా మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ లైఫ్ లో ఒక విషయం చెప్తారు, అంత మరీ సాడెస్ట్ మూమెంట్ లో కూడా వాళ్ళు స్టేజ్ ఎక్కి నవ్వించిన సందర్భాలు ఉన్నాయంటే నాకు అబ్బో, కామెడీ చేసే వాళ్ళకి మాత్రం అది చాలా టఫెస్ట్ థింగ్ టు డూ. మనం ఎవరైనా ఎంత బాధలో ఉన్నా ఫస్ట్ చూసేది అదే, నవ్వటానికే కదా ట్రై చేస్తాం. అది గొప్ప విషయం అని అనిపిస్తుంది. అందుకే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాగే ఎప్పుడు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఐ డ్రీమ్ ఛానల్కి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వైష్ణవి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వశ్చన్స్ అడిగినందుకు, సరదాగా మాతో పాటు నవ్వినందుకు. రాకపోయినా లేదు నేచురల్ గా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.